అక్షతలు మన ఇంటికి వచ్చాయి కదా, ఆ అక్షతలను ఒక చక్కటి చిన్న బిందెలో మామూలుగా మళ్ళీ మీరు కూడా బియ్యం అక్షతలు తయారు చేసుకుని ఇవి అందులో వేసి కలిపేసి దానికి ఒక పచ్చటి బట్టతోటి కట్టేసి దేవుడి దగ్గర పెట్టుకోండి. ఈ అక్షతలు మీ ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు, వివాహాలు అయినప్పుడు, ఎవరైనా పిల్లలకి మీరు ఆశీర్వచనం ఇచ్చేటప్పుడు, మీ ఇంటికి పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చి మీ తల మీద వేయించుకోండి. ఇది కనుక మీ ఇంట్లో ఎప్పటికీ ఉంటే మీకు కోట్ల రూపాయలు వచ్చేటువంటి అవకాశాలు వస్తాయి. అంటే అర్థం ఏంటి? డబ్బు నగదు కాదు, అంత ఐశ్వర్యం వస్తుంది రామయ్య యొక్క అక్షింతలు. కాబట్టి ఏదో వస్తున్నాయండి, ఏదో పిచ్చి ప్రశ్నలు వద్దు వాటి గురించి. తప్పకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే, రామయ్య అక్షింతలు, అయోధ్య రామయ్య మన ఇంటికి వచ్చాడు అనే ఒక నమ్మకంతో ఇవన్నీ చేసినట్టయితే అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు.